ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. దేవుని సన్నిధి అనుదినము, అనుక్షణము, అనునిత్యము మీతో నిలిచి ఉండును గాక. అని నామముల కంటే పైనామమైన యేసయ్య నామమే మన జీవితముల ద్వారా మహిమపరచబడును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యాన్ని మనం చూచినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ వాక్యమును వినుచున్నటువంటి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీలో పిరికితనము ఉండదు అని ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు ఒక నిరీక్షణను కలగచేస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు ఎందుకు మాకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అంటే, దేవుడు మనకు ఎప్పుడు కూడా వ్యతిరేకముగా ఉండడు. మనము ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నా సరే అది మనకు నూతనమైనటువంటి బలమును అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించిన అనేక మందిని మనము బైబిల్ గ్రంథములో ఉదాహరణగా చూడవచ్చు. దావీదు దేవుడే తనకు ఏకైక నిరీక్షణ అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, తనకున్న నిరీక్షణను బట్టి ప్రభువులో ప్రోత్సహించబడ్డాడు. హిజ్కియా జీవితాన్ని మనం చూచినట్లయితే గొప్ప యుద్ధము సంభవించింది. అతను మాత్రమే దేవునిని ఆనుకున్నాడు. అతనికి ముందుగా కానీ తర్వాత రాజులలో ఎవరు కూడా ఇటువంటి విశ్వాసమును కలిగి ఉండలేదు. అష్షూరు దేశమునకు గొప్ప రాజుగా ఉన్నటువంటి సన్హెరీబు ఇజ్రాయేలు రాజ్యాన్ని వ్యతిరేకించి దాన్ని సులభముగా పడగొట్టాలని దాని గురించి ఆలోచించాడు. అయితే హిజ్కియా దేవుని మీద ఆధారపడి ఉండెను మరియు ఎన్నో కన్నీళ్లు విడిచి యెహోవాయే నిజమైన దేవుడని సమస్త జనులను తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి తన దూతలను పంపించి వారి ద్వారా అష్షూరు కోటలను ముట్టడి వేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలలో మనము చూస్తూ ఉండవచ్చు. అదే విధముగా ఉదయమున చూచినప్పుడు ఆ కోట చుట్టూ వారందరూ కూడా మృతకళేబరములై పడి ఉండుట ఇజ్రాయేలు ప్రజలు చూశారు. దేవుడు మన పక్షమున యుద్ధము చేయును అని దావీదు చెప్పిన ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడాడు. దేవునికి మరియు తన సేవకులకు విరోధముగా ఎవ్వరు కూడా నిలవబడలేరు. దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేడు. దేవుడు ఏమైతే సెలవిస్తాడో దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ వాక్యము వినుచున్నటువంటి మీరు దేవునికి భయపడుతున్నారా? మీరు నిజముగా దేవునికి భయపడినట్లయితే అది మీరు తీసుకును ప్రతి నిర్ణయములోనూ మరియు మీ జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. నేడు ఈ సందేశము వినుచున్నటువంటి మీరు దేవునికి నిజముగా భయపడుతున్నట్లయితే ఆయన మీ జ్ఞానమును మరియు మీ విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి దృఢపరుస్తాడు. ఆయన మీ పక్షమున యుద్ధము చేస్తాడు. అందువలన మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని గడపాలి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి సంతృప్తిపరిచి ఆయన చిత్త ప్రకారం జీవించటానికి నిర్ణయించుకుంటారో అప్పుడు మీ జీవితములో దేవుడు ఘనతను మరియు మహిమను తీసుకుని వస్తాడు. మిమ్మును బహుగా ఆశీర్వదిస్తాడు.
మీకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. దేవా, నీ యందు నిత్యము భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయండి. పై చెప్పబడిన నీ దాసుల వలె మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి మాకు చక్కటి హృదయములను దయచేయండి. మా జీవితంలో పోరాటాలను తీసుకొని వచ్చే అపవాది శక్తులను జయించుటకు మాలో ధైర్యమును పుట్టించండి. యేసుక్రీస్తు ప్రభువా, మా జీవితాలను దీవించి ఆశీర్వదించి అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.